ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే శని వక్రత్యాగము. నవంబర్ 16వ తేదీ నుంచి 4.5 నెలల పాటు వక్రత్యాగంలో కుంభంలో ఉంటాడు. అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు, రెట్రోగ్రేషన్ అంటారు. అంటే ఆయనే వెనక్కి తిరగడు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి తిరిగేటువంటి విషయం కానివ్వండి, సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి పొజిషన్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళినట్టుగా సర్క్యులేషన్లో అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించినప్పుడు ఆ ఫలితాలు కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ వక్రగతి పోయింది, స్ట్రైట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఇలా ఉన్నప్పుడు ప్రతి గ్రహము కూడా తన స్వక్షేత్రంలో స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క భావము అంటే ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా శని భగవానుడు మనకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. 1 2 3 4 5 6 7. సో ఎప్పుడైతే 7వ స్థానంలో జరుగుతుందో ఇది ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు ఇదేమిటంటే 7వ స్థానంలో ఉంటే మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా ప్రతి ప్లానెట్ అంటే ఎవ్రీ ప్లానెట్ అది మంచిని చెడుని మీ పూర్వజన్మ కర్మ బట్టి అవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి. వాటికి మన మీద ఎక్కడా కూడా ద్వేషం కానీ, కోపం కానీ, ప్రేమలు కానీ ఏముండవు. అవి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఒక పోస్ట్ మ్యాన్ కనుక మన ఇంటికి వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతే మన మీద ద్వేషం, కోపం ఏముండవు. అది మనీ ఆర్డర్ అయినా ఇచ్చేస్తాడు, టెలిగ్రామ్ అయినా ఇస్తాడు. ఎవరైనా ఏదో అయిపోయారన్నా లెటర్ అయినా అదే ఫీలింగ్తో ఇస్తాడు. కానీ వాడు ఏం ద్వేషమో కోపమో ఎమోషన్తో ఏమి ఇవ్వడు, ఎమోషన్ ఏమి ఉండదు. అలాగే ప్లానెట్ కూడా వెరీ క్లియర్లీ అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడం, ఉద్యోగంలో కొంతవరకు ఇదవ్వడం ఇస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం బద్ధకం పెంచుతుంటాడు, ఎందుకంటే లగ్నాన్ని శని చూస్తున్నాడుగా, అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎటువంటి విషయాల్లో బద్ధకం పెరుగుతుంది వీళ్ళకి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువుకోవాలి, కొత్త సబ్జెక్టు, స్కూల్కి వెళ్ళాలంటే బద్ధకం, కాలేజీకి వెళ్ళాలంటే బద్ధకం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేద్దాం అనుకుంటే బద్ధకం. తల్లిదండ్రులతో అనవసరంగా ఇక్కడ ఇబ్బంది ఇస్తాడు. ఎందుకంటే తల్లి స్థానమైనటువంటి చతుర్థాన్ని చూస్తున్నాడు, తండ్రి స్థానమైనటువంటి భాగ్యాన్ని చూస్తున్నాడు శని. సో అది శత్రుక్షేత్రాలు. శనికి కుజుడు శత్రువు అంటే వాళ్ళిద్దరేమి రోజు పొద్దున్నే లేగానే గదలు పట్టుకుని కొట్టేసుకోరాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ ఎనర్జీ మార్స్ యొక్క ఎనర్జీ ఏదైతుందో ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఒక పెనం మీద మనం పొయ్యి మీద పెట్టాము, కొన్ని వాటర్ వేసాము, ఇలా చర్రమంటుంది అంటే ఏమిటి, ఈ ఎనర్జీ కనెక్ట్ అవ్వట్లేదు. డిఫరెంట్ ఎనర్జీస్. బాగా ఎండ ఉంది, సడన్గా చల్లనీళ్ళు తాగేసాం, ఏమైపోతుంది, గొంతు పట్టేస్తుంది. అంటే ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఓవర్గా ఉండేటువంటి కోల్డ్ని మనం తీసుకోము సైంటిఫిక్గా కూడా. ఎట్ ఏ సేమ్ టైం ఓవర్ హీట్ ఈజ్ ది మార్స్, ఓవర్ కోల్డ్ ఈజ్ ది సాటర్న్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ చదువు మీద, తల్లిదండ్రుల ఆరోగ్యం మీద, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల మీద, ఒక గురువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా విద్య నేర్చుకునే విషయాల మీద చాలా 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 అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది చెప్తుంది. ఇక ఉద్యోగము, వ్యాపారము, మీడియేటింగ్ ద్వారా డబ్బులు రావడం, ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే మీ సింహం వారికి ఈ యొక్క ఎప్పుడైతే 2వ స్థానంలో కేతు ఉన్నాడో, ఏదైనా ఒక మనీ ఇచ్చేటప్పుడు కావచ్చు, తీసుకునేటప్పుడు కావచ్చు, ఒక్కసారి గణపతిని తలుచుకొని మీరు చేయండి. ఎందుకంటే 12లో కుజుడు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. అంటే ఏమిటి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు పార్ట్నర్స్తోనే కాస్త స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, నిత్యము దత్తాత్రేయుడిని ఆరాధించండి. శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన లేదా వాటికి సంబంధించిన దానం ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే శని భగవానుడు అని పేరు వినగానే అమ్మో శని. ఫస్ట్ ఆ అపోహ,
ఆ కాన్సెప్ట్ మైండ్లో తీసేసేయండి. శని అంటే ఎవరో కాదు, నవగ్రహాలంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచన విధానం నుంచి బుధుడు, మీ యొక్క మానసిక స్థితి పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్లో మానసికంగా ఏం చేశారు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఎవరిని చాలా క్షోభకు గురి చేశారు. ఈజ్ మూన్ యువర్ మూన్. అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి రేపు పొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకుందాం, ఉదాహరణకి రేపు పొద్దున ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. మనం ఇన్ని రోజులు ఏం చదివామో దాన్ని బట్టి అక్కడ అలా రాయగలుగుతాం, దాని యొక్క రిజల్ట్ అలా వస్తుంది. ఓకే, అలాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశామో నవగ్రహాల పరంగా, అంటే ఉదాహరణకి రవి సంబంధం అనుకుంది, ఎవరికైనా మనం చక్కగా మర్యాద ఇచ్చాం, ఈ జన్మలో రవి బాగుంటాడు. మానసికంగా ఇబ్బంది పెట్టాము, చంద్రుడు బాగుంటాడు. వాక్కుతో లేదా మన బుద్ధితో మ్యానిపులేట్ చేసి అవసరమాన్ని ఇబ్బంది పెట్టాం, బుధుడు ఇబ్బందికరంగా ఉంటాడు. బాగా చేసాం, మన బుద్ధితో అవతల వాడికి సహాయం చేసాం, మన వాక్కుతో అవతల వాడికి మంచి ఇది చేసాం, బుధుడు బాగుంటాడు. మనము ఎప్పుడైతే ధార్మికంగా కాకుండా అధర్మంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టేశాం, మీరు ధార్మికంగా వేరు అధర్మంగా వేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక 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 అవతల వాడు ఏదో కేసు వేసాడు, మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీరు ధర్మంగా పోరాడడానికి మీరు అవతల వ్యక్తి మీద మళ్ళీ ఒక కేసు వేసో ఇంకోటి చేయడం ఇది ధర్మం. కానీ మీరు అధర్మంగా ఎప్పుడైతే చేస్తుంటారో అది ధార్మికమైనటువంటిది కాదు. అప్పుడు గురువు మీకు నెగిటివ్గా అవుతాడు. ఏది అధర్మంగా వెళ్ళినప్పుడు, ధర్మంగా వెళ్ళినప్పుడు గురువు మీకు పాజిటివ్గా అవుతాడు మీ జన్మజాతకంలో. అలాగే సంతానం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో రవి గురువులు పాడయ్యాడంటే మీరు ఒక పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి బాధ్యత లేకుండా ఎలాగో వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా శుక్రుడు అంటే వివాహము, శని అంటే మనకి కర్మ, రాహు అంటే మాయా లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటిది, కేతు అంటే మోక్ష సంబంధించిన, దైవ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన ఇట్లాంటివన్నీ తీసుకుంటాం, అమ్మమ్మ తాతయ్య. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ శనికి సంబంధించినటువంటి విషయంలో మీ కర్మే శని అంటే ఎవరో కాదు, బయట ఎవరో శని అనుకోకండి, మీ కర్మే శని అంటే మీరు చేసినటువంటి కర్మే శని. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో మనం రాసాము, మార్క్స్ వచ్చాయి. మార్క్స్ ఎలా వచ్చాయి? మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత క్లియర్గా రాశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు పూర్వజన్మల్లో ఎలాంటి కర్మలు చేశారో దానికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇచ్చేవాడు శని. మీ కర్మనే, అంటే మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు అసలు మీ బ్యాంకులో ఒక 100 రూపాయలు వేసి ఉంచారు, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి అదేంటండి లక్ష లేదండి అని ఏడుస్తారు ఎవరైనా. ఏడవడగా ఎందుకు అంటే బికాజ్ మీరు వేసింది 100 అక్కడ, మీరు ఏడవడంలో అర్థం లేదు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను 100 రూపాయలు ఉన్నాయంటున్నాడు ఏంటని చెప్పి బాధపడాలని అర్థం లేదు. 100 రూపాయలే మీరు ఎలా డ్రా చేసుకోగలరో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అంతే ఇస్తుంది. ఆ 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 1,00,000 రూపాయలు ఉన్నాయా, కోటి ఉందా, 100 కోట్లు ఉందా, 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పేదే శని, గుర్తుపెట్టుకోండి. అది మంచి కానీ బ్యాడ్ కానీ బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో ఏం పెట్టారు బ్యాంకులో. 12 అకౌంట్స్ అండి మనకు ఉండేవి, 12 భావాలు ఉంటాయి కదా. మీరు, మీ ధనము, మీ కుటుంబము, మీ యొక్క సిబ్లింగ్స్ ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఆ అకౌంట్లు మీరు అట్లా తయారు చేసి పెట్టుకున్నారు. లేదా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన లేనట్లయితే చక్కగా నేను బాగా చదువుకున్నానండి, పోయిన జన్మలో ఎవరికో మీరు జ్ఞానం ఇచ్చారు, సింపుల్ థింగ్. అది శనిస్తాడు మీకు ఆ రూపంలో. కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, వ్యాపారకారకుడు కాబట్టి, లాభకారకుడు కాబట్టి, ఎంజాయ్మెంట్ కారకుడు కూడా ఆయనే శాస్త్రంలో. అంతేగాని ఎప్పుడు కూడా శాటన్ అనగానే శని భగవానుడు అనగానే గజగజ వణికిపోవడం, భయపడిపోవడం, అమ్మో సేల్ నడిచిన వచ్చిందని ఇంకేముంది రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు, నేల నాకించేస్తాడు, సంఖ నాకిచ్చేస్తాడు. ఇవి కాదు మీరు అర్థం చేసుకోవాలి. శని అనగానే ఎంతసేపు థాట్స్ ఇవే వస్తాయి. ఇది కాదు. మనం పూర్వజన్మల్లో ఏం చేసాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం అంటే ఎవరిదైనా దొంగతనంగా దోచుకున్నామా, ఎవరినైనా మనకు మంచి వర్క్ ఇచ్చినా సరే వాడిని మోసం చేసేసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తున్నామా, అందుకే జాబులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనం నటించాము, అవతలోడు పని ఇచ్చి నీకు శాలరీ ఇచ్చి బాబు నా కంపెనీ కోసం నువ్వు పని చేయన్నప్పుడు కూడా మనం నటించామంటే అయిపోయింది. ఎవడైనా ఒక మంచి నాణ్యత లేనటువంటి బిజినెస్ చేసి అవతల వాడిని మోసం చేస్తున్నామా, ఇవన్నీ కూడా శని భగవానుడు అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మంచి చెడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శనిని చూసి భయపడడం కాదు, కర్మని అర్థం చేసుకోవాలి. కర్మ ఓకే, నేను ఈ కర్మ చేశాను, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పరిపక్వత వస్తుంది, ఈ కర్మని చాలా హ్యాపీగా అనుభవించగలుగుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా
ఏలినాడు శని వచ్చింది, అర్ధాష్టమి శని వచ్చింది, అష్టమి శని వచ్చింది, శని వక్రత్యాగం అయిపోయింది, లేదా స్ట్రైట్ అయిపోయాడు, దీన్ని మీరు భయపడడం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, ఓకే రైట్, నేను ఏ కర్మ చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారిని పట్టుకోవాలి. మీరు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా గోశాలకు వెళ్ళి బెల్లము తినిపించడం, గోవులకి నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం, హోమాలకి, యజ్ఞాలకి, ఒక మంచి కార్యక్రమాలకి సేవ చేయడానికి ముసలి వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే కొంతమందికి చేతిలో కాళ్ళు తెగిపడిపోతుంటే అట్లాంటి వాళ్ళకి కావచ్చు, పేదల వాళ్ళకి కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మనస్ఫూర్తిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేయడం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు దానం ఇస్తున్నా, సహాయం చేస్తున్నా హార్ట్ఫుల్గా చేయండి. మొక్కుబడిగా చేస్తే మీకు ఫలితం రాదు అంటారు నేను. హార్ట్ఫుల్గా చేస్తేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఓకే, నాకు శని వచ్చాడు అంటే నేను దీన్ని హార్ట్ఫుల్గా ఈ పని చేయాలి అనేటువంటి చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ మనకి ఏంటంటే కొన్ని మాసాలు ఉంటాయి, కార్తీక మాసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాల్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధనలు చేయడము, ఇట్లాంటివన్నీ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.